ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలానికి సంబంధించినటువంటి ఒక రైతన్న ఆవేదన ఇది. సో 20 రోజులైనా కూడా తను పండించినటువంటి ఆరుగాలం కష్టపడి పండించినటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో కొనుగోలు చేయలేకపోతా ఉన్నారు ఇక్కడ అధికారులు అని చెప్పేసి చాలా వరకు కూడా ఆయన మనస్తాపానికి గురై విసిగిపోయి తన ధాన్యం ఏదైతే ఉంటుందో పండించిన ధాన్యాన్ని కూడా తను రోడ్డు పైన తగలపెట్టేయడం జరిగింది. సో అసలు ఎందుకు ఇదంతా జరిగిందనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. దాదాపు 15 నుంచి 20 రోజులైనా కూడా మా సాధారణ రైతన్నలు ఎవరైతే ఉన్నారో మా వరి ధాన్యాన్ని వాంటెడ్లీ కొనుగోలు చేయకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అక్కడ సంబంధిత సొసైటీలు ఏవైతే ఉన్నాయో అక్కడ వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు, దాంట్లో సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వడ్లు కాంట పెట్టిన తర్వాత దాంతోపాటు ఎవరైతే నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులది వరిధాన్యం ఏదైతే ఉంటుందో ఆ కాంట పెట్టిన తర్వాతనే ఎవరైతే సాధారణ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వడ్లను అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు, ఆ కాంట అయితే పెడతా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎంత పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి అనే దానిపైన మనం చూడవచ్చు. తెలంగాణలోని రైతన్నల పరిస్థితి ఇది. అంటే అక్కడ ఎవరైతే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి రైతన్నలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని టార్గెట్ చేయడము, లేకపోతే సాధారణ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వడ్లని ఆపేస్తే ఎవడు అడిగే దిక్కున్నాడు అనేటట్టుగా ఇవాళ అక్కడ అధికారులు వివరిస్తూ ఉన్నారు. అక్కడ కొనుగోలు కేంద్రాలలో ఇట్లాంటి బాధలు పడతా ఉన్నామని చెప్పేసి రైతన్నలు బాధపడతా ఉన్నారు. ఒక పక్కన చూస్తే ఎవరైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చెప్తా ఉన్నారు, వాళ్ళ వర్షన్ ఏంది. సో సరైనటువంటి లేబర్స్ లేక, దాంతోపాటు లారీలు లేక ఇదంతా కూడా చాలా స్లో అవుతుంది వర్క్ అని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ వాంటెడ్లీ కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. టార్గెట్ చేస్తేనే ఇదంతా కూడా దాదాపు 15 నుంచి 20 రోజుల నుంచి మేము పడిగాపులు కాస్తా ఉన్నామని చెప్పి రైతన్నలు బాధపడతా ఉన్నారు. ఒక పక్కన ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూస్తేనేమో ఇట్లా ఈ ఎవరైతే కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాయకుల ఒత్తిడి వల్ల కొంతమంది సన్నకారు రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే ఇదొక నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. సో దాంతోపాటు ఇటు అకాల వర్షాలు, ఒక పక్కనేమో ఇట్లాంటి వాళ్ళు ఇలా ఎంబడ పడితే ఇంకొక పక్కనేమో అకాల వర్షాలతోని అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. సో రైతన్నలు ప్రతిసారి కూడా ఈ అకాల వర్షాలతోని చాలా పంట నష్టం అయితే పోతా ఉంది. దాంతోపాటు ఈ కోసిన తర్వాత రోడ్లపైన ఎండబెట్టడం కావచ్చు, లేకపోతే రైతుల కళ్ళాలలో పూర్తిగా అవి అక్కడనే మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. సో ఒక పక్కనేమో వీళ్ళు ఇట్లా చేస్తారు, అకాల వర్షాలతోనేమో రైతన్నలు ఇట్లా చచ్చిపోతూ ఉన్నారు, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇవాళ పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఇట్లాంటి బాధలు ఎదుర్కొంటా ఉన్నారు రైతన్నలు అని చెప్పేసి ఒక సామాన్య రైతన్న ఇవాళ ఆవేదన వ్యక్తం చేసి తన ధాన్యం అంటే ఆరు గాలం కష్టపడ్డటువంటి ఆ ధాన్యం వస్తే ఆయన ఇలా మంట పెట్టేస్తూ ఉన్నాడు, అగ్గి పెట్టేస్తూ ఉన్నాడు. అతని ధాన్యాన్ని అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత విసిగి వేసారెత్తిపోయాడు ఆ రైతన్న అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. సో దీనిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్, దాంతోపాటు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి క్లారిటీ ఇస్తారు, అసలు ఏం జరుగుతూ ఉంది కొనుగోలు కేంద్రాలలో, అసలు ఏం జరుగుతూ ఉంది, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ రైతన్నలని ఎందుకు పామోలే పగబడుతూ ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ప్రతిసారి కూడా ఇది ఒక తతంగం అయిపోతూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంతమంది ఎవరైతే వాళ్ళ పార్టీ కాదు అని చెప్పేసి తెలిస్తే, ఎవరైతే రైతన్నలే కావచ్చు, లేకపోతే ఏ సెక్టార్లోనైనా కూడా ఎవరైనా కానీ వాళ్ళని పగబడతా ఉన్నారు అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. ఫైనల్గా ఇలా వాళ్ళు ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. రైతన్నల పరిస్థితి వల్ల ఎంత దారుణంగా ఉందంటే ఇవాళ మనము దాదాపు ఒక 10 రోజుల కింద మనము ఏదైతే శ్రద్ధానంద్ గంజ్లో మనం ఒక స్టోరీ వేయడం జరిగింది. వాళ్ళు ఎంత ఏడుస్తున్నారంటే వాళ్ళ విజువల్ కూడా నేను మీకు సిగ్నేచర్ స్టూడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 4-5 రోజులైనా కూడా అక్కడ వర్షం పడ్డా కూడా ఎవరైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, అక్కడ శ్రద్ధానంద్ గంజ్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు ఒక పట్టాలు ఇవ్వలేకపోవడం అనేది కూడా నిజంగా బాధాకరం అని చెప్పి చెప్పుకోవాలి. ఏవైతే పట్టాలు ఏవైతే ఉంటాయో వర్షం పడ్డప్పుడు అవి కప్పుకోవడానికి, అదొక సెక్యూర్గా ఉండడానికి రైతన్నకి చాలా దోహదపడుతుంది అని చెప్పి చెప్పుకోవాలా. సో 4-5 రోజులైనా కూడా అక్కడ అధికారులు తిరుగుతూ ఉంటారు. మరి రైతన్నలు ఇంతమంది వచ్చి వాళ్ళకి కనీసం పట్టాలు ఇద్దాం,
వర్షంతోని వాళ్ళని కాపాడదామని చెప్పేసి ఒక సోయి లేకుండా ఇవాళ వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలంలో ఒక రైతన్న ఆవేదన ఇది. సో మీకు కూడా మీ గ్రామాలలో ఇట్లాంటి భేదాలు చూపిస్తూ మీ వరి ధాన్యాన్ని ఎవరైతే ఆపేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయనే దానిపైన సిగ్నేచర్ స్టూడియోలో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ అనేది మీకోసం ఓపెన్గా ఉంటుంది. మీకు జరిగినటువంటి నష్టం కావచ్చు, మీకు జరుగుతున్నటువంటి భేదాన్ని ఎట్లా చూపిస్తూ ఉన్నారు నాయకులు కావచ్చు లేకపోతే ఇక్కడ అధికారులు అనే దానిపైన ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.